అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి వీడియో చూడండి. ధర్మాపురి గంగా ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ధర్మపురి గంగా పుణ్యక్షేత్రాలు, మన హిందూ పుణ్యక్షేత్రాలు ఈ విధంగా కాలిపోతుంటే మన హిందువులు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఇది మన ధర్మపురి గంగా. అది ఏ విధంగా ఉంది ధర్మపురి గంగా అనేది మనం చూస్తున్నాం. అంటే క్లీన్ చేసేవారు లేరు, పట్టించుకుంటూ లేరు, ఎవరు లేరు. అది దాంట్లో స్నానం ఏ విధంగా చేస్తారండి అసలు? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, అసలు అందరూ ఏం చేస్తున్నారు? అరే అట్లీస్ట్ ఒక బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఆ వాటర్లో ఎవరండి స్నానం చేసేది అసలు? అరే ధర్మాపురి గంగని ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు? మన హిందువులు చూడండి, మన హిందువులు ఇంత ఘోరంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇది ఎక్కడ చూడు మన గంగా కానీ మన పుణ్యక్షేత్రాల్లో ఇంత హీనంగా కాలిపోతా అంటే మన హిందువులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా చూడండి, ఇదేమన్నా గంగా అంటారా? ఈ గంగా స్నానంకు పుణ్యం కోసం మనం వస్తే ఇంత నీచంగా ఉంచితే ఇది ఏం పద్ధతి? మన హిందువులకు కొద్దిగా దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, దేవాదాయ శాఖ ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేస్తున్నారండి మీరు? అప్పుడేమో ఆయన ఉన్నారు కోపలేశ్వర్ గారు, ఇప్పుడు మీరున్నారు. అప్పుడు ఆయన గవర్నమెంటే ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది. గవర్నమెంట్లు మీ అవి కూడా మీరు పనిచేస్తున్నారంటే మరి అసలు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? ఎందుకు గెలుస్తున్నారు? అసలు ఎవరిని ఉద్ధరిద్దామని మీరు గెలుస్తున్నారు? పని చేయడానికి ఎవరు ఆపుతున్నారండి మిమ్మల్ని? అరే అంత ఘోరంగా అసలు పట్టించుకుంటూ లేరు. అందులో స్నానం ఎట్లా చేస్తారండి? అసలు ఆ వీడియో చూసినప్పుడు అసలు మీకన్నా ఏమనిపిస్తలేదు? అసలు చెప్పుకోనికి సిగ్గు అనిపిస్తుందండి. అదొక పుణ్యక్షేత్రం అని. ఇంత ఘోరంగా అసలు పట్టించుకోకుండా ఉన్నారంటే అసలు ఎమ్మెల్యేలు మీరు అయ్యి ఎవరి కోసం అండి? ఎవరిని ఉద్ధరిద్దామని? ధర్మాపురి పుణ్యక్షేత్రం అంటేనే రాష్ట్రాలు దాటి ఎక్కడెక్కడ నుంచో వచ్చి అక్కడ స్నానం చేసి వెళ్తారు. అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే ఏం చేయలేడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అరే ఆయన చేయలేడు సరే, అంటే మీకు ఇది ఒక ఆపర్చునిటీ అనుకోండి. అరే ఆయన ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేయలేడు, నా ఒక్కసారి అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తాను, దీన్ని ఒక ఛాలెంజ్ చేసుకొని చేయాలి. మీరు పని చేస్తే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీ దమ్ముతో తీసుకురాలి. గవర్నమెంట్ మీదే కదా, గవర్నమెంట్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి కానీ 10 సార్లు కూర్చోవాలి ఆయనతోని. తీసుకురాలి. ఆ ధర్మపురికి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి ఎంతవరకు ఖర్చు అవుతుందో తీసుకురండి గవర్నమెంట్ నుంచి. ఇంత ఘోరమా అండి? మరి అసలు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా స్నానం చేయడానికి ఆ వాటర్లో ఎవరైనా స్నానం చేస్తారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా వీడియోలు పెడుతున్నారని ఒకసారి చూడండి మీరు. కార్ పార్కింగ్ కోసం 50 రూపాయలు తీసుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారు? ఇంత దరిద్రంగా కాలిపోతుంది ఈ గంగా అనేది. మనం వచ్చేది పుణ్యక్షేత్రం కోసం. పుణ్యక్షేత్రంలో ఇంత కచరానా? ఇక్కడ ఒక్కగానే ఇంత కచరా ఉన్నది, ఇంకా ముందడిపోతే ఇంకా కచరా ఉన్నది. అటు చూడండి, కనీసం ఎవరైనా పట్టించుకొని అడిగేటోళ్ళు ఉండాలండి. మొత్తం ఈ మెట్ల మీద చూడండి, కనీసం స్నానం చేయడానికి పోవడానికి కూడా వీలు లేకుండా ఈ గంగలో మొత్తం ఈ బట్టలు ఇవన్నీ ఎంబడే క్లీన్ చేయించే వ్యక్తులు లేకుండా అయిపోతున్నారు. ఓకే, స్నానం చేయడానికి కూడా దిగి మెట్ల మీద చూడండి, మెట్ల మీదకి వెళ్ళి దిగి పోదామన్నా కూడా ఘోరంగా ఉన్నది. ఈ గంగలో ఎట్లా స్నానం చేద్దాం చెప్పండి? చూడాలండి, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీడియో చూడాలి ప్రతి ఒక్కరు. ఆ వాటర్లో ఎవరైనా స్నానం చేస్తారా అండి? ఇంత ఘోరమైన పరిస్థితులలో మన ధర్మపురి గంగా ఉందంటే మరి దీనికి కారణం ఎవరండి? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దగ్గరికి పోవాలి. వీడియో మీరు ఒకేసారి ఎమ్మెల్యే గెలిచినారు. ఇంతకుముందు 4 సార్లు 5 సార్లు గెలిచిన చేయని పని మీరు చేసి చూపియండి. చేసి అప్పుడు మీరు ఏందో నిరూపించుకోండి. మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఈ పనిని. ధర్మాపురి పుణ్యక్షేత్రాన్ని మొత్తం డెవలప్ చేసి ప్రజలకు అందియండి. ఆ పని ఇంకా మీరు చేస్తే మీ పేరు చరిత్ర ఉండిపోతుంది. అరే పలానా ధర్మాపురి లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ పని చేసిండని చెప్పి. ఈ పనిని మీరు ఛాలెంజ్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరకు మీ ప్రభుత్వాన్ని మొత్తం రిక్వెస్ట్ చేస్తారా? ఏమన్నా చేసుకొని ధర్మాపురి పుణ్యక్షేత్రాన్ని మొత్తం డెవలప్ చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.